CMR Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ సుభాష్ బాబు గారు. నమస్తే సార్. నమస్తే సవ్య. ఎలా ఉన్నారు? గుడ్, థ్యాంక్ యూ. బాగుంది. సో ఫెస్టివల్స్ వచ్చేపోతున్నాయి. వరుసగా బతుకమ్మ కావచ్చు, దసరా కావచ్చు, దీపావళి కావచ్చు. దీపావళి అనగానే ఇంకా అందరూ గోల్డ్ తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయి అండ్ మార్కెట్ ఎలా ఉండబోతుంది గోల్డ్ రేట్స్ మీద? ఓకే, అందరికీ అఫ్కోర్స్ ఫెస్టివల్కి శుభాకాంక్షలు అందరికీను. గోల్డ్ రేట్ అంటారా? గోల్డ్ ఇండియాలో ఎక్కువగానే ప్రైసెస్ పెరగబోతూనే ఉంటాయి నా లెక్కలో, నా ఎస్టిమేషన్లో. దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. నేను ఎప్పటి నుంచో మనం డిస్కస్ చేస్తున్నాం గోల్డ్ గురించి. ఇండియా దాకా వచ్చేప్పటికి గోల్డ్ ప్రైస్ ఎందుకు ఎక్కువ ఉంటున్నాయి అంటే, ఒకటేమో ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల చాలా గవర్నమెంట్స్ కరెన్సీ కాదు గోల్డ్ని కొంటున్నాయి. సో చాలా కంట్రీస్ ఈ గోల్డ్ తీసి పెట్టుకుంటున్నాయి యాజ్ బ్యాకప్ అగెయిన్స్ట్ ఫ్యూచర్ డిఫాల్ట్ అవుతుంది, కరెన్సీ ఫ్లక్చుయేట్ అవుతున్నాయి. దానికి హెడ్జ్ కింద చాలా గవర్నమెంట్స్ గోల్డ్ కొంటున్నాయి, ఇంక్లూడింగ్ ఇండియా. సో ఒక ఐటెంకి డిమాండ్ పెరిగినప్పుడు ప్రైసెస్ పెరగడం కామన్గా అవుతూ ఉంటుంది. దాంతోపాటు ఇండియా దాకా వచ్చేప్పటికి మన మోస్ట్ గోల్డ్ ఈజ్ ఇంపోర్టెడ్ బై ఇండియా, బయట దేశాల నుంచి. అప్పుడు మనం డాలర్స్లో పే చేస్తాం. డాలర్ స్ట్రాంగ్ అవుతుంది, రూపీ డెప్రిషియేట్ అవుతుంది ఓవర్ టైం. అది ఎప్పటి నుంచో అవుతుంది, ఎవ్రీ మంత్ అవుతూనే ఉంటుంది కొంచెంగా. సో మన ఇంపోర్ట్స్ ఎక్స్పెన్సివ్గా ఉంటాయి, రూపీ డెప్రిషియేట్ అయితే. గోల్డ్ కూడా మనకి ఎక్కువ ప్రైస్లో ఇండియాలో ల్యాండ్ అవుతుంది. సో అదొకటి. ఈ డిమాండ్ యాజ్ ఇట్ ఈస్గా ఎక్కువ అవుతుంది. మన ఇంటర్నల్గా చూసుకుంటే మన ఫ్యామిలీ ఫెస్టివల్స్ లేకపోతే అకేషన్స్, మ్యారేజ్ సీజన్, వాట్ ఎవర్, మన ఓన్ డిమాండ్ కూడా పెరుగుతాం. సో రూపీ డిప్రిషియేట్ అవ్వడం, గ్లోబల్గా కంట్రీస్ కూడా గోల్డ్ కొనుక్కోవడం, ప్లస్ మన ఇంటర్నల్ డిమాండ్ పెరగడం, ఇవన్నీ చూసుకుంటే అన్ని వైపులో చూసుకుంటే గోల్డ్ ప్రైసెస్ పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. డిమాండ్ ఎక్కువ ఉందని చెప్పొచ్చు. పెరుగుతోంది కూడా. అది తగ్గుతుందా అంటే హోప్ అయితే చేయాలి, మనం ఆశించేది తగ్గాలని. కానీ నా అంచనా అయితే అది ఇమీడియట్గా తగ్గకపోవచ్చు. ఇప్పుడైతే ఆల్ టైమ్ హైగా ఉంది గోల్డ్ రేట్స్ అనేది. ఇంతకు ముందు కంటే ఇప్పుడు ప్రతిసారి ఇదే చెప్పుకుంటూ వస్తున్నాం, ప్రతిసారి అది ఇంక్రీజ్ అవుతూనే వెళ్తూ ఉంది, ప్రతిసారి ఆల్ టైమ్ హైగా నిలబడుతుంది. ఇది తగ్గేలా కనిపించట్లేదు. దగ్గరలో తగ్గుతుందంటారా? అంటే గోల్డ్ తెలియదు కదా ఆల్ టైమ్ హై టచ్ అవుతాయని. అది పైకి వెళ్ళిపోతూ ఉంటుంది ప్రైసెస్. మనం లెక్క పెట్టుకుంటాం ఆల్ టైమ్ హై అని. ప్రతిరోజు ఇవాళ హై అంటే రేపు ఇంకొక హై వస్తుంది. అలాగే అవుతుంది. ఇందా నేను చెప్పినట్టు దానికి చాలా ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతాయి శ్రావ్య. గ్లోబల్గా మొత్తం ఎకనామిక్ యాక్టివిటీ, లేకపోతే జియో పొలిటికల్ హడావడి కూల్ డౌన్ అవ్వాలి. రష్యా ఎక్కువ అది తగ్గిపోవాలి, తర్వాత ఇండియా యుఎస్ టారిఫ్స్ గొడవలు తగ్గాలి, పాకిస్తాన్ గొడవలు తగ్గాలి, తర్వాత ఇజ్రాయెల్ ఇప్పుడు ఈ మధ్య కొత్తగా అటాక్ స్టార్ట్ చేసింది ఖటార్ మీద, అగ్రెషన్ చూపిస్తున్నారు మిడిల్ ఈస్ట్ లో. ఇలా కొత్త పాతవి తగ్గలేదు, కొత్త వస్తున్నాయి. ఈ జియో పొలిటికల్ హడావుడిలో గోల్డ్ ప్రైసెస్ తగ్గడం ఎక్స్పెక్ట్ చేయడం అనేది కొంచెం కష్టమే నా ఎస్టిమేట్ లో. మనకి ఇంకా గోల్డ్ మైన్స్ కూడా దొరుకుతున్నాయని చెప్పి అంటున్నారు. అవి ఎంతవరకు హెల్ప్ అవుతాయి అంటారు? గోల్డ్ రేట్స్ తగ్గడంలో హెల్ప్ అవుతాయి అంటారా? హెల్ప్ అవుతాయి, ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. అంటే ఒక గోల్డ్ మైన్ దొరికినప్పుడు అది గోల్డ్ మైన్ నార్మల్ గా చాలా డీప్ గా ఉంటాయి. అంత లోపల డీప్ గా వెళ్ళి మనం మైన్ చేసి దాన్ని బయట తీసుకొచ్చి దాన్ని ప్రాసెస్ చేసి అది చేయడానికి చాలా టైం పడుతుంది. సో అప్పటికి ప్రైసింగ్ ఎలా ఉంటుంది చెప్పడం కష్టం. ఓవరాల్ గా ఓవర్ మేబీ 5-10 year పీరియడ్ అది తగ్గచ్చు, కానీ ఇమీడియట్ గా మాత్రం అది తగ్గకపోవచ్చు ప్రైసెస్. సో గుడ్ న్యూస్ ఈజ్ ఇట్ విల్ కమ్ డౌన్, బ్యాడ్ నాట్ సో గుడ్ న్యూస్ ఈజ్ ఎప్పుడు అని తెలియదు మనకి. అది అంటే సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళు కొనుక్కునేలాగా ఉంటుందంటారా? ఎందుకంటే ఇప్పుడు 1 lakh పైన టచ్ అయిపోయింది. మిగతా వాళ్ళు సామాన్యులు కొనాలంటే అది ఎంతవరకు సాధ్యం అంటారు? తగ్గచ్చు. దానికి అంటే ఒకసారి పెరిగిపోతే తగ్గకూడదు అలా రూల్ లా ఏం లేదు. ఆ బిహేవియర్ కూడా అలా ఉండదు. ఒకవేళ రూపీ కానీ స్ట్రాంగ్ అయితే డాలర్కి అగెయిన్స్ట్గా ఏ కారణం వల్లైనా, ప్లస్ గ్లోబల్గా కూడా కొంచెం ఎకనామిక్ యాక్టివిటీ, ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ తగ్గినప్పుడు ప్రైసెస్ తగ్గచ్చు.
2 ఫ్యాక్టర్స్ వల్ల గోల్డ్ ప్రైసెస్ తగ్గే అవకాశం కూడా ఉంది. ఉమ్, బిలో 1 లాక్ అవుతుందా లేకపోతే 1 లాక్ మీద కొంచెం ఎక్కువ ఉంటుందా, అది మ్యాటర్ ఆఫ్ పర్సెప్షన్ ఉమ్, అవ్వచ్చు, పాసిబిలిటీ అయితే ఉంది దానికని. ఉమ్, ఇంకొక ఫ్యాక్టర్ ఏమిటంటే, ఇంకొక పాయింట్ ఏమిటంటే, గోల్డ్ పెరిగితే సిల్వర్ కూడా పెరుగుతూ ఉంటుంది. అవును. సిల్వర్ కూడా 1,25,000 టచ్ అయిపోయింది కిలో ఉమ్, సిల్వర్ అది. ఉమ్. అంటే గోల్డ్ అయితే ఇది మనం గ్రామ్స్ 10 గ్రామ్స్ తీసుకుంటే అది 1 కేజీ 1 ఉంటుంది. కేజీ ఉంటుంది. సో అది గోల్డ్ సిల్వర్ ఎప్పుడు నార్మల్ కాంప్లిమెంట్గా మూవ్ అవుతూ ఉంటాయి. ఉమ్, సిల్వర్కి ఇంత లాజిక్, ఇంత బ్యాక్గ్రౌండ్ మనం స్టడీ చేయలేదు ఎప్పుడూను. అవును. కానీ సిల్వర్ కూడా ఇండస్ట్రియల్ యూజ్ బట్టి అది పెరుగుతూ ఉంటుంది. స్లోగా అది కూడా ఇంక్రీజ్ అవుతుంది కాస్ట్ అవుతుంది అనేది. అవుతుంది రెండు ఇంక్రీజ్ అవుతాయి ఉమ్, నార్మల్గాను. సో అది కూడా అవుతోంది. నార్మల్గా ఇన్వెస్ట్మెంట్ పరంగా సిల్వర్ నార్మల్గా ఎక్కువ ట్రీట్ చేయరు గ్లోబల్గా కూడా. గోల్డ్ మీద ఉన్నంత బెట్స్ కానీ లేకపోతే హెడ్జింగ్ కానీ సిల్వర్తో ఉండదు. ఉమ్, సో గోల్డ్ సీన్ ఎలా ఉంటుంది అని. మరి సిల్వర్ ప్రైసెస్ ఎలా ఉండబోతుంది సార్? అవి గోల్డ్ కూడా మీద ఇంక్రీజ్ ఆధారపడి అవుతుంది అంటారా? తగ్గుతుంది ఏమన్నా? తగ్గచ్చు, గోల్డ్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. గోల్డ్ మన కొంచెం డౌన్వర్డ్ ట్రెండ్ చూసి సిల్వర్ కూడా తగ్గుతుంది గ్యారంటీ. ఉమ్, సో ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం దానికి చెప్పినట్టు అది. ఓకే. దీపావళి అనగానే ఇంకా అందరూ గోల్డ్ తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయి? అండ్ మార్కెట్ ఎలా ఉండబోతుంది గోల్డ్ రేట్స్ మీద? ఓకే, అందరికీ కోర్స్ ఫెస్టివల్కి శుభాకాంక్షలు అందరికీను. గోల్డ్ రేట్ అంటారా, గోల్డ్ ఇండియాలో ఎక్కువగానే ప్రైసెస్ పెరగబోతూనే ఉంటాయి నా లెక్కలో, నా ఎస్టిమేషన్లో. దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. నేను ఎప్పటి నుంచో మనం డిస్కస్ చేస్తున్నాం గోల్డ్ గురించి. ఇండియా దాకా వచ్చేప్పటికి గోల్డ్ ప్రైస్ ఎందుకు ఎక్కువ ఉంటున్నాయి అంటే, ఒకటేమో ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల చాలా గవర్నమెంట్స్ కరెన్సీ కాదు గోల్డ్ని కొంటున్నాయి. సో చాలా కంట్రీస్ ఈ గోల్డ్ తీసి పెట్టుకుంటున్నాయి యాజ్ బ్యాకప్ అగెయిన్స్ట్ లిక్విడిటీగా. ఫ్యూచర్ డిఫాల్ట్ అవుతుంది, కరెన్సీ ఫ్లక్చుయేట్ అవుతున్నాయి. దానికి హెడ్జ్ కింద చాలా గవర్నమెంట్స్ గోల్డ్ కొంటున్నాయి ఇంక్లూడింగ్ ఇండియా. సో ఒక ఐటెంకి డిమాండ్ పెరిగినప్పుడు ప్రైసెస్ పెరగడం కామన్గా అవుతూ ఉంటుంది. అవును. దాంతోపాటు ఇండియా దాకా వచ్చేప్పటికి మన మోస్ట్ గోల్డ్ ఈజ్ ఇంపోర్టెడ్ బై ఇండియా, ఉమ్, బయట దేశాల నుంచి. అప్పుడు మనం డాలర్స్లో పే చేస్తాం. డాలర్ స్ట్రాంగ్ అవుతుంది, రూపీ డెప్రిషియేట్ అవుతుంది ఉమ్, ఓవర్ టైం. అది ఎప్పటి నుంచో అవుతుంది, ఎవ్రీ అవును. మంత్ అవుతూనే ఉంటుంది కొంచెంగా. సో మన ఇంపోర్ట్స్ ఎక్స్పెన్సివ్గా ఉంటాయి రూపీ డెప్రిషియేట్ అయితే. గోల్డ్ కూడా మనకి ఎక్కువ ప్రైస్లో ఇండియాలో ల్యాండ్ అవుతుంది. సో అదొకటి. ఈ డిమాండ్ యాజ్ ఇట్ ఈస్గా ఎక్కువ అవుతుంది. మన ఇంటర్నల్గా చూసుకుంటే మన ఫ్యామిలీ ఫెస్టివల్స్ లేకపోతే అకేషన్స్, మ్యారేజ్ సీజన్, వాట్ ఎవర్, మన ఓన్ డిమాండ్ కూడా పెరుగుతాం. సో రూపీ డిప్రిషియేట్ అవ్వడం, గ్లోబల్గా కంట్రీస్ కూడా గోల్డ్ కొనుక్కోవడం, ప్లస్ మన ఇంటర్నల్ డిమాండ్ పెరగడం, ఇవన్నీ చూసుకుంటే అన్ని వైపులో చూసుకుంటే గోల్డ్ ప్రైసెస్ పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. డిమాండ్ ఎక్కువ ఉందని చెప్పొచ్చు. పెరుగుతోంది కూడా అది. ఉమ్, అది తగ్గుతుందా అంటే హోప్ అయితే చేయాలి మనం, ఆశించేది తగ్గాలని. ఉమ్, కానీ నా అంచనా అయితే అది ఇమీడియట్గా తగ్గకపోవచ్చు. ఇప్పుడైతే ఆల్ టైమ్ హైగా ఉంది గోల్డ్ రేట్స్ అనేది. ఇంతకు ముందు కంటే ఇప్పుడు ప్రతిసారి ఇదే చెప్పుకుంటూ వస్తున్నాం. ప్రతిసారి అది ఇంక్రీజ్ అవుతూనే వెళ్తూ ఉంది. ప్రతిసారి ఆల్ టైమ్ హైగా నిలబడుతుంది. ఇది Correct. తగ్గేలా కనిపించట్లేదు. కరెక్ట్. దగ్గరలో తగ్గుతుందంటారా? అంటే గోల్డ్ తెలియదు కదా ఆల్ టైమ్ హై టచ్ అవుతాయని. ఉమ్, అది పైకి వెళ్ళిపోతూ ఉంటుంది అవును. ప్రైసెస్. మనం లెక్క పెట్టుకుంటాం ఆల్ టైమ్ హై అని. ఉమ్, ప్రతిరోజు ఇవాళ హై అంటో రేపు ఇంకొక హై ఇంకొక వస్తుంది. హై వస్తుంది. అవును. అలాగే అవుతోంది. ఇందా నేను చెప్పినట్టు దానికి చాలా ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతాయి శ్రావ్య. ఉమ్, గ్లోబల్గా మొత్తం ఎకనామిక్ యాక్టివిటీ లేకపోతే జియో పొలిటికల్ హడావడి కూల్ డౌన్ అవ్వాలి. ఉమ్, రష్యా ఎక్కువ వారు అది తగ్గిపోవాలి. తర్వాత ఇండియా యుఎస్ టారిఫ్స్ గొడవలు తగ్గాలి, పాకిస్తాన్ గొడవలు తగ్గాలి. తర్వాత ఇజ్రాయెల్ ఇప్పుడు ఈ మధ్య కొత్తగా వార్ నడుస్తుంది. అటాక్ స్టార్ట్ చేసింది ఉమ్, ఖటార్ మీద. అవును. అగ్రెషన్ చూపిస్తున్నారు మిడిల్ ఈస్ట్లో. ఇలా కొత్త పాతవి తగ్గలేదు, కొత్త వస్తున్నాయి. ఈ జియో పొలిటికల్ హడావుడిలో గోల్డ్ ప్రైసెస్ తగ్గడం ఎక్స్పెక్ట్ చేయడం అనేది కొంచెం కష్టమే ఉమ్. నా ఎస్టిమేట్లో. మనకి ఇంకా గోల్డ్ మైన్స్ కూడా దొరుకుతున్నాయని చెప్పి అంటున్నారు. అవి ఎంతవరకు హెల్ప్ అవుతాయి అంటారు? గోల్డ్ రేట్స్ తగ్గడంలో హెల్ప్ అవుతాయి అంటారా? హెల్ప్ అవుతాయి, ఉమ్, ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. ఓకే. అంటే ఒక గోల్డ్ మైన్ దొరికినప్పుడు అది గోల్డ్ మైన్ నార్మల్గా చాలా డీప్గా ఉంటాయి. అండర్ అవును. మైన్స్ నేను అంత లోపల డీప్గా వెళ్ళి మనం మైన్ చేసి దాన్ని బయట తీసుకొచ్చి దాన్ని ప్రాసెస్ చేసి ఉమ్, అది చేయడానికి చాలా టైం పడుతుంది. సో అప్పటికి ప్రైసింగ్ ఎలా ఉంటుంది చెప్పడం కష్టం.
ఓవరాల్గా ఎస్ ఓవర్ మేబీ 5-10 ఇయర్ పీరియడ్ అది తగ్గచ్చు, కానీ ఇమీడియట్గా మాత్రం అది తగ్గకపోవచ్చు ప్రైసెస్. సో గుడ్ న్యూస్ ఈజ్ ఇట్ విల్ కమ్ డౌన్, బ్యాడ్ నాట్ సో గుడ్ న్యూస్ ఈజ్ ఎప్పుడు అని తెలియదు మనకి అది. అంటే సామాన్యులు మధ్యతరగతి వాళ్ళు కొనుక్కునేలాగా ఉంటుందంటారా? ఎందుకంటే ఇప్పుడు 1 lakh పైన టచ్ అయిపోయింది. మిగతా వాళ్ళు సామాన్యులు కొనాలంటే అది ఎంతవరకు సాధ్యం అంటారు? యాక్చువల్ తగ్గచ్చు, దానికి అంటే ఒకసారి పెరిగిపోతే తగ్గకూడదు అలా రూల్ లా ఏం లేదు, ఆ బిహేవియర్ కూడా అలా ఉండదు. ఒకవేళ రూపీ కానీ స్ట్రాంగ్ అయితే డాలర్కి అగేన్స్ట్గా ఏ కారణం వల్లైనా, ప్లస్ గ్లోబల్గా కూడా కొంచెం ఎకనామిక్ యాక్టివిటీ, ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ తగ్గినప్పుడు ప్రైసెస్ తగ్గచ్చు. 2 ఫ్యాక్టర్స్లో గోల్డ్ ప్రైసెస్ తగ్గే అవకాశం కూడా ఉంది. బిలో 1 lakh అవుతుందా లేకపోతే 1 lakh మీద కొంచెం ఎక్కువ ఉంటుందా, అది మ్యాటర్ ఆఫ్ పర్సెప్షన్ అవ్వచ్చు, పాసిబిలిటీ అయితే ఉంది దానికని. ఇంకొక ఫ్యాక్టర్ ఏమిటంటే, ఇంకొక పాయింట్ ఏమిటంటే గోల్డ్ పెరిగితే సిల్వర్ కూడా పెరుగుతూ ఉంటుంది. అవును. సిల్వర్ కూడా 1,25,000 టచ్ అయిపోయింది కిలో సిల్వర్ అది. అంటే గోల్డ్ అయితే ఇది మనం గ్రామ్స్ 10 గ్రామ్స్ తీసుకుంటే అది 1 kg 1 ఉంటుంది. kg ఉంటుంది. సో అది గోల్డ్ సిల్వర్ ఎప్పుడు నార్మల్ కాంప్లిమెంట్గా మూవ్ అవుతూ ఉంటాయి. సిల్వర్కి ఇంత లాజిక్, ఇంత బ్యాక్గ్రౌండ్ మనం స్టడీ చేయలేదు ఎప్పుడూను, అవును. కానీ సిల్వర్ కూడా ఇండస్ట్రియల్ యూజ్ బట్టి అది పెరుగుతూ ఉంటుంది. స్లోగా అది కూడా ఇంక్రీజ్ అవుతుంది కాస్ట్ అనేది. అవుతుంది, 2 ఇంక్రీజ్ అవుతాయి నార్మల్గాను. సో అది కూడా అవుతోంది. నార్మల్గా ఇన్వెస్ట్మెంట్ పరంగా సిల్వర్ నార్మల్గా ఎక్కువ ట్రీట్ చేయరు గ్లోబల్గా కూడా. గోల్డ్ మీద ఉన్నంత బెట్స్ కానీ లేకపోతే హెడ్జింగ్ కానీ సిల్వర్తో ఉండదు. సో గోల్డ్ సీన్ ఎలా ఉంటుంది అని. మరి సిల్వర్ ప్రైసెస్ ఎలా ఉండబోతుంది సార్? అవి Gold కూడా మీద ఇంక్రీజ్ అవుతుంది అంటారా? తగ్గుతుంది ఏమన్నా? తగ్గచ్చు, గోల్డ్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. గోల్డ్ మన కొంచెం డౌన్వర్డ్ ట్రెండ్ చూసి సిల్వర్ కూడా తగ్గుతుంది గ్యారెంటీగా. సో ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం దానికి చెప్పినట్టు అది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.